Hello, welcome to my channel. టుడే రెసిపీస్ బూందీ రైతా కాంబినేషన్ అనేది మనకి పులావ్తో అయినా బిర్యానీతో అయినా చాలా చక్కగా సూపర్గా ఉంటుంది. సో దాన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. సో లెట్స్ గో టు ద రెసిపీ. ఫస్ట్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కర్డ్ 1 కప్, బూందీ 1 కప్, ఆనియన్ 1, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, సాల్ట్, కసూరి మేతి. సో మీకు ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనము పెరుగు యాడ్ చేసుకుంటాం. పెరుగు తీసుకున్న తర్వాత మనకి ఇందులో కావాల్సిన అన్నీ కూడా మనం దగ్గర పెట్టుకుంటాం. ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్ ఉంటాయి కదా, చాప్డ్ ఆనియన్స్, బూందీ, సాల్ట్, రైతా మసాలా అయితే ఇదిగోండి మన దగ్గర. ఇది కనుక లేకపోతే కొంచెం చాట్ మసాలా, కొరియాండర్, అవి కూడా ధనియా అంటే కొరియాండర్ పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర పొడి కూడా వేసుకొని మనం చేసుకోవచ్చు. మనకైతే ఇప్పుడు రైతా పౌడర్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఫస్ట్ పెరుగుని చక్కగా విస్క్ చేసుకొని రైతా మసాలా యాడ్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ విస్క్ చేసుకోవాలి పెరుగుని చక్కగా గడ్డలు అవి లేకుండా చక్కగా. తర్వాత అందులో సాల్ట్ అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకొకసారి మనం విస్క్ చేసుకోవాలి. అంటే బాగా మిక్స్ చేసుకోవాలి. కావం ఉంటే కావంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే విష్కర్తో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనం చాట్ మసాలా తీసుకొని, నేను 1 కప్ తీసుకుని కట్టి 1 ఫుల్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో చాట్ మసాలా వేసుకొని మళ్ళీ వన్ మోర్ టైం మనం మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బూందీ 1 కప్ తీసుకున్నాం కదా, కప్పు బూందీ కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేయాలి. విష్కర్తో లేదంటే గరిటైనా పర్వాలేదు. నేను విష్కర్ వాడాను కదా అని చెప్పి విష్కర్తోనే కలిపేశాను. సో చక్కగా విస్క్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెడతాం. నెక్స్ట్ కసూరి మేతి, జీలకర్ర ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, కసూరి మేతి లేదంటే కొరియాండర్ అంటే ధనియా అదే మన కొత్తిమీర అంటాం కదా, కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవచ్చు. అంటే కొత్తిమీర నా దగ్గర లేదని చెప్పి కసూరి మేతి నేను ఎక్కువ వేసేస్తాను. ఎప్పుడైనా సరే ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకు బూందీ ఇవ్వాలంటే పెరుగు చక్కగా ఇలా చేసేసి బూందీ కనుక పెరుగులో వేసేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా మనం ఈజీగా చేసుకోవచ్చు. చాలా 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 టేస్టీగా ఉంటుందండి, అస్సలు మిస్ అవ్వద్దు. చూసారా, కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తింటే ఇంకా యమ్మీగా ఉంటుంది. డోంట్ మిస్ దిస్ రెసిపీ. బూందీ రైతా అయితే యమ్మీగా ఉంటుంది రైతాతో, బిర్యానీతో. సో మీరు ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా చేయండి. ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్తో సింపుల్గా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో